మ్యానుఫ్యాక్చరర్ అండి. ఇక్కడ సింగిల్ అనేది అయితే మనం అమ్మలేం కదా. వీఆర్ నాట్ రీటైలర్స్, వీఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్. కాబట్టి ఇక్కడ ఓన్లీ బిజినెస్ చేసేటోళ్ళకే మన దగ్గర బల్క్ క్వాంటిటీలో పార్సల్ తీసుకొని పోతున్నారు. నేను బ్యాన్ చూపించాను కదా, పార్సల్ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళిపోయేది పార్సల్స్ ఇలాంటి ప్యాకేజింగ్ అవుతుంది అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ మన పార్సల్ ఏరియా అనమాట. అంటే అడగొచ్చు మనము ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అనమాట. సో మన దగ్గర సింగిల్ పీసెస్ ఉండవండి, ఇలాంటి బల్క్ క్వాంటిటీలోనే మీరు స్టాక్ అనేది ఆర్డర్ పెట్టాలన్నమాట. ఇవాళ స్పెషల్ వీడియోస్ ఏంటని అంటున్నారా, అజ్మీరా ఫ్యాషన్. సో తెలుగులో చాలా మంది మన ఛానల్లో కామెంట్ సెక్షన్, మీ అందరికీ తెలుసు కదా, నేను కామెంట్ చదువుతూ కూడా మీకోసం నేను వీడియో చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు కూడా చాలా మంది కస్టమర్స్ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంతమంది ఇక్కడ కస్టమర్స్ రిప్లై చేశారు. సో వాళ్ళని ఇప్పుడు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం అన్ని కామెంట్ చదువుతూ ఈ వీడియో చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వశ్చన్ అడిగారండి సుభాష్ గారు, టైమింగ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, టైమింగ్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. టైమింగ్ అనేది ఇక్కడ ఏంటంటే 9 నుంచి మార్నింగ్, అండ్ ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఒకవేళ రావాలని అనుకుంటే 8 వరకు అయినా ఓపెన్ ఉంటుంది. కానీ ఆన్లైన్లో ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి అని అనుకుంటే మినిమం 9 to 6 లోపల మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు, ఓకేనా. మన స్టార్ట్ టైమింగ్ అంతే ఉంటుందండి. అండ్ చాలామంది మినిమం అమౌంట్ గురించి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మీరు ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు, నో లిమిట్. కానీ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే మినిమం 20,000 మీరు అమౌంట్ పెట్టాల్సిందనమాట. ఎందుకంటే మన దగ్గర కొరియర్ సర్వీస్ కాదండి, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉంటుంది. కాబట్టి 30 to 40 kg పార్సల్ అయ్యేట్లా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి. అంటే మినిమం అప్రాక్స్ అమౌంట్ 20,000 ప్లస్ మీరు పెట్టాల్సిందనమాట. సో ఇది వచ్చేసి మన అజ్మీరా ఫ్యాషన్ గురించి, ఈ చిన్న రిసెప్షన్ గురించి అయితే తెలుసు. సో పదండి, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూపిస్తాను. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఎలా ఉంటుంది, నేను చాలా వీడియోస్లో నేను చూపించాను. అయినా చాలామంది కస్టమర్ అడుగుతున్నారు ట్రాన్స్పోర్టేషన్ గురించి చూపించండి మ్యామ్ వీడియోస్ అని, ట్రాన్స్పోర్ట్ ఎలా అవుతుంది పార్సల్ గురించి అని. సో ఇది వచ్చేసి మన ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అండి. ఇవన్నీ ప్యాకేజింగ్ చూస్తున్నారా, దీనిలో వచ్చేసి ఒక్కొక్క ప్యాకేజింగ్లో ఒక్కొక్క పేజ్ ఉంటుంది, చూడొచ్చు. ఈ ప్యాకేజింగ్లో ఒక పేజ్ ఇక్కడ ఉంటుందా, ఇది రఫ్లీ పేజ్ ఉంటుంది, ఓకేనా. సో ఇదైన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక్కడ రండి. సో ఇది నెక్స్ట్ మీరు చూస్తున్నారా, ఇది కూడా పార్సల్లో ఒక పేజ్ ఉంటుంది, ఇది కూడా ప్యాకేజింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ప్యాకేజింగ్ అవుతుంది. అండ్ కస్టమర్స్ అయితే లైవ్ కూడా పర్చేసింగ్ అయితే నేను ఎప్పుడు కూడా చూపించాను కదా, చూడొచ్చు. కస్టమర్స్కి ఇక్కడ కళ్ళు ముందట కూర్చొని పార్సల్ ప్యాకేజింగ్ అవుతుంది, అంటే కస్టమర్ కళ్ళు ముందట ప్యాకేజింగ్ అవుతుంది. మీరు చూస్తున్నారా, అంటే ఏమైనా డ్యామేజ్ అది వస్తాయని చాలా మంది అడుగుతున్నారు కదా. సో అక్కడ మీరు చూడొచ్చు, అక్కడ బ్యా హ్యాండ్ తీసుకొని పోతున్నారు పార్సల్. నేను ప్రతిసారి అంటారు కదా మీకు, బ్యా హ్యాండ్ అనేది తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేకుంటే ట్రాన్స్పోర్ట్లో కూడా వేయచ్చు. అదైతే బ్యా హ్యాండ్ పార్సల్ డిపార్ట్మెంట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోతుంది కదా ఈ పార్సల్. చూడొచ్చు, ఇప్పుడే ఫ్రెష్లీ ఇక్కడ పార్సల్ రెడీ అయిపోతుంది. అండ్ చూడొచ్చు, అశోక అని అడుగుతున్నారు, 1 సారీ ఆన్లైన్ పంపిస్తారా మేడం. దీనిలో చూడండి, 1 సారీస్ అయినా నేను అన్నాను ఎప్పుడైనా, మన దగ్గర అస్సలకి 1 సారీస్ అంటే కొరియర్ సర్వీస్ కూడా లేదండి. వీఆర్ మ్యానుఫ్యాక్చరర్ అండి. ఇక్కడ సింగిల్ అనేది అయితే మనం అమ్మలేం కదా. వీఆర్ నాట్ రీటైలర్స్, వీఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్స్. కాబట్టి ఇక్కడ ఓన్లీ బిజినెస్ చేసేటోళ్ళకే మన దగ్గర బల్క్ క్వాంటిటీలో పార్సల్ తీసుకొని పోతున్నారు. నేను బ్యాన్ చూపించాను కదా, పార్సల్ అయ్యేది ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళిపోయేది పార్సల్స్ ఇలాంటి ప్యాకేజింగ్ అవుతుంది అనమాట. నా బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ మన పార్సల్ ఏరియా అనమాట. అంటే అడగొచ్చు మనము ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా అనమాట. సో మన దగ్గర సింగిల్ పీసెస్ ఉండవండి, ఇలాంటి బల్క్ క్వాంటిటీలోనే మీరు స్టాక్ అనేది ఆర్డర్ పెట్టాలన్నమాట. సో బల్క్ క్వాంటిటీలో నేను ఎప్పుడే అంటూ ఉంటాను కదా మీకు, చూడొచ్చు
ఇలా బల్క్లో సెట్ వైజ్ ఉంటాయి. ఆ సెట్ వైజ్ కంపల్సరీగా మీరు తీసుకోవాలి. ఒక కస్టమర్ ఏంటంటే అన్ని కలెక్షన్ మిక్సింగ్లో తీసుకున్నారు. నేను ప్రతి టైం అంటూ ఉంటాను కదా, ఒక 20,000 మీరు బడ్జెట్ పెట్టారనుకోండి, 10,000 సారీస్, 10,000 మీరు కుర్తీస్ అయినా బాటమ్ వేర్ అయినా ఇలాంటి ఒక మిక్సింగ్లో కలెక్షన్ అంటే ఆర్డర్ ఇచ్చి కూడా మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టచ్చు. ఇవన్నీ మిక్సింగ్లో కలెక్షన్ పోతున్నాయి. పార్సెల్ మీరు అనేది చూడొచ్చు, ఈ విధంగా పార్సెల్ అవుతుంది. అంటే పార్సెల్ గురించి మీకు అస్సలు వరి కాడది అవసరం లేదండి. పార్సెల్ అయితే చాలా గ్రాండ్గానే వచ్చేస్తుంది. సో ఇదైతే మన పార్సెల్ ఏరియా నేను చూపించాను. సో ఇప్పుడు మనం డైరెక్ట్ కలుద్దాం మన కౌంటర్లో. సో ఇప్పుడు మనం వచ్చేసామండి ఫస్ట్ కౌంటర్లో. అది వచ్చేసి మన డైలీ వేర్ సెక్షన్ సారీ డిపార్ట్మెంట్ అనమాట. స్టాక్ అనేది ఈ విధంగా ఉన్నాయి చూడొచ్చు. ఎంత అంటే మెస్సీ కౌంటర్ అయిందండి. టోటల్గా డిఫరెంట్ ప్యాటర్న్లు కలెక్షన్ మన దగ్గర ఇక్కడ వచ్చేసినాయి. లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు కస్టమర్. సో అదే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుదాం, అంటే చదువుదాం. మేడం మీ షాప్లో స్టేట్ ఎంత పర్చేస్ చేసుకోవచ్చు? ఐ థింక్ మీరు సారీ గురించి అడుగుతున్నారేమో. ఎస్, మన దగ్గర ఏంటంటే మీరు ఆన్లైన్ 20,000 ప్లస్ అమౌంట్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎంతైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు, నో లిమిట్. యాక్చువల్లీ తెలుగులో అడిగారు, నాకు తెలుగు చదవడానికి రాదు. సో ప్లీజ్ మీరు మినిమం ఇట్లా ఇంగ్లీష్లో నాకు పాస్అవుట్ చేస్తే నేను చదువుతానేమో. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నాకు తెలుగు చదవడానికి రాదు. సో నెక్స్ట్ గుడ్ సారీస్. థ్యాంక్ యూ అండి, చాలా బాగున్నాయి అక్క. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి మీ దగ్గర కంటే మదీనాలో మంచి సారీస్ చూపిస్తున్నారా వీడియోలో? అంటే మీరు అడుగుతున్నారా నాకు, లేకుంటే మీరు చెప్తున్నారా అర్థం అవ్వడం లేదు. అయినా నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మదీనా మార్కెట్ అయితే మన హైదరాబాద్లో కదా. సో చాలా మంది మన అజ్మీరా ఫ్యాషన్లోనే పర్చేసింగ్ చేస్తారు అని నేను అనడం లేదు. మీ అందరికీ తెలుసు మన సూరత్ ఒక పెద్ద ఎంపైర్ టెక్స్టైల్ మార్కెట్. సో పెద్ద టెక్స్టైల్ మార్కెట్లో ప్రతి ఒక్కరు సూరత్లోనే వచ్చి పర్చేసింగ్ చేస్తారండి. అండ్ అజ్మీరా ఫ్యాషన్లోనే వస్తారు, నేను ఎప్పుడు కూడా అనను. చాలా మందికి ఎక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది అక్కడ పోయి పర్చేసింగ్ చేస్తారు కదా. సో మీ అందరినీ నేను ఒక చూపిస్తాను వీడియోస్లోకి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏం దొరుకుతాయి, ఇవన్నీ కలెక్షన్ గురించి ఈ వీడియో కోసం మీకోసమే చేస్తాను కదండి. అంటే మీరు మంచిగా ఒక బిజినెస్ స్టార్టింగ్ చేయాలి, లేకుంటే మీకు బిజినెస్లో కలెక్షన్ దొరకాలని నేను ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైనా. సో ఇప్పుడు కూడా నేను అదే అంటాను. మదీనా మార్కెట్లో కూడా చాలా మంది అంబేటోళ్ళు కూడా సూరత్ బహుశా వచ్చేసి పర్చేసింగ్ చేస్తారేమో. చాలా మంది అజ్మీరాలో కూడా చాలా మంది, అంటే అజ్మీరా ఫ్యాషన్ అలాంటిది గ్రాండ్ ఇప్పుడు బ్రాండ్ అయింది కదా అండి. అజ్మీరా ఫ్యాషన్ ఓన్లీ హోల్సేలరే కాదు, ఫ్రాంచైజీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈజీగా మీరు ఫ్రాంచైజీ తీసుకొని కూడా మీ ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ కౌంటర్లో వెళ్దాం. ఇదైతే కౌంటర్ మనం చూసామండి, ఫ్యాన్సీ సారీ కలెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. జస్ట్ 199 రూపీస్ నుంచి కలెక్షన్ ఇక్కడ మొదలవుతాయి. సో నెక్స్ట్ కౌంటర్లో మనం వెళ్దాం. సో ఇప్పుడు మనం వచ్చేసామంటే నెక్స్ట్ వర్క్ సారీ డిపార్ట్మెంట్లో. ఇక్కడ వచ్చేసి మీకు ఇలాంటి ప్యాటర్న్లో ప్యూర్ షిఫాన్ మెటీరియల్ మీరు చూడొచ్చు. ఇలాంటి ప్యాటర్న్లో కాకుండా చాలా 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 డిఫరెంట్ మోడల్లో ఇక్కడ వర్క్ సారీ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే మీరు చూసారు కదా, ఇప్పుడే మనం వీడియో కట్ చేసుకున్నాం ఎందుకంటే కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ ఏంటంటే, హాయ్ మ్యామ్, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఐఎమ్ రీటైల్ సెల్లర్. ఐ వాంట్ హోల్సేల్ ఐటమ్. ఎస్, అఫ్ కోర్స్ మీరు ఒకసారి అజ్మీరా ఫ్యాషన్కి విజిట్ చేయండి. ఒకవేళ మీ అమౌంట్ మంచిగా ఉన్నది, పెద్దగా ఉన్నది, అండ్ సూరత్కి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్ మార్కెట్ సర్చ్ చేయండి, దాని తర్వాత మీరు ఇక్కడ మన అజ్మీరా ఫ్యాషన్కి రండి. సో మీకు కంప్లీట్లీ అర్థమైపోతుంది ప్రైజెస్ డిఫరెన్స్ గురించి. ప్రైస్ చెప్పండి, లేకపోతే మేము ఎలా రావాలి మిమ్మల్ని నమ్మి. ఓకే, సో మమ్మల్ని నమ్మి ఎలా రావాలని అంటున్నారు. సో ఓకే, నేను ఒక థింగ్స్ చెప్తాను మీకు. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా మీకు ఏ వీడియో నేను చేసైనా నా వెనకాల చాలా మంది కస్టమర్స్ కూడా ఉంటారు. చాలా మంది కస్టమర్స్ ఇక్కడ వచ్చేస్తారు. మన సౌత్లోనే కాదు, మన మహారాష్ట్ర, మన ఈస్ట్, మన నార్త్, మన సౌత్ సైడ్, డిఫరెంట్ సైడ్కి డిఫరెంట్ స్టేట్కి బిలాంగ్ చేస్తారు పీపుల్స్. అజ్మీరా ఫ్యాషన్కి వచ్చేసి పర్చేసింగ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సిటీలో, వాళ్ళ స్టేట్లో, వాళ్ళ ట్రెడిషనల్ సారీస్లో కావాలంటే ఒక్కసారి సూరత్కి అయితే వస్తారు కదా. మెయిన్ టెక్స్టైల్ మార్కెట్, మెయిన్ ఒక హోల్సేలర్ కాదు, మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కడైనా ఉన్నది అని అంటే అది మన సూరత్. సో సూరత్లోనే కొన్ని షాప్స్ ఇలా ఉన్నాయండి, రియల్ మ్యానుఫ్యాక్చరర్ బేస్ మీద వాళ్ళు కలెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే ఒకవేళ రండి, అంటే ఓన్లీ పర్చేజ్ చేయడానికి కాదు, ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకోవడానికి రండి. ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే, మీకు కూడా ఒక ఏదైనా సాధించాలని అంటే కొంచెం సాక్రిఫైసెస్ చేయాలి, కొంచెం మీరు కష్టపడాలి. కష్టపడితేనే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అంటారు కదా, ఫలితం దొరుకుతుంది. సో దాట్స్ వై మీరు కూడా కొంచెం కష్టపడండి. ఒకసారి అజ్మీరా ఫ్యాషన్కి రండి, లేకపోతే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. అండ్ ఈజీగా వీడియో కాల్లో మీరు కలెక్షన్ చూడండి. అజ్మీరాలోనే కాదు, ఎక్కడైనా మీకు కంఫర్టబుల్ అనిపిస్తే అక్కడ ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మీరు కలెక్షన్ చూసుకోవచ్చు, మీరే అర్థం చేసుకుంటారు. సో నెక్స్ట్, హాయ్ మేడం, సూపర్, థ్యాంక్ యూ అండి. డెలివర్ చేస్తారా? ఎస్, అఫ్ కోర్స్ చేస్తామండి. ఆల్ ఓవర్ ఇండియాలో డెలివర్ అవుతుంది. అండ్ మీరు ఏ సిటీలో ఉన్నా, లేకుంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ పెట్టొచ్చు. మీరు చేసిన వీడియో లోడ్ అంటున్నారు, సారీ నాకు ఏం అర్థం కాలేదు.
రిప్లై ఇస్తారా మీరు? ఆఫ్ కోర్స్ ఎందుకు ఇవ్వమండి, ఒక్కసారి కాల్ అయితే చేయండి. అండ్ ఒకవేళ బిజీ కాల్ అంటుంది అనుకోండి, మీరు కొంచెం వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేకుంటే కొంచెం సేపు ఆపి మరీ చేయండి. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు కదండి, కొంచెం బిజీగా కూడా ఉంటారు కదా. సో దాట్స్ వై ఏంటంటే మీరు కొంచెం వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇలా టైమింగ్ ఇవ్వండి, మాకు కాల్ చేయండి మ్యామ్, మాకు బిజినెస్ చేసేది ఉందని అంటే సామ్నేసే తప్పకుండా మీకు కాల్ వచ్చేస్తుందని. మీ పేరు మ్యామ్? మై నేమ్ ఈజ్ కనక్ అండి, నేను కనక్. అండ్ చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి, కమెంట్స్ వచ్చేసినాయండి. డెలివరీ ఛార్జెస్ కాస్ట్ చెప్పండి అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ గురించి నేను చెప్పాలంటే మీ పార్సెల్ ఎంతవరకు అవుతుంది అంటే ఎన్ని కేజీస్ అవుతాయి కదా, దానిపైన డిపెండ్ ఉంటుంది. కానీ కురియర్లో ట్రాన్స్పోర్టేషన్లో ఇదే డిఫరెన్స్ ఉంటుందండి. కురియర్ ఛార్జెస్ చాలా ఎక్కువగా పడుతుంది, దానికన్నా 50% తక్కువ ఛార్జెస్ మన ట్రాన్స్పోర్టేషన్లో పడుతుంది. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి, ఎంతవరకు మీరు స్టాక్ అడుగుతున్నారు, ఆర్డర్ పెడుతున్నారు కదా, దానిపైన డిపెండ్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎంత పడుతుందని. సో ఐ హోప్ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేశాను అనుకున్న, వీడియో చూస్తూ అండ్ రీల్స్ కామెంట్ చదువుతూ నేను చేశాను. ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో అడిగేసండి. నెక్స్ట్ సాటర్డే మీ క్వశ్చన్తో ఆన్సర్ తీసుకొని వస్తాను. సో ఫ్రెండ్స్, మన దగ్గర అయితే చాలా కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చర్ రేట్లో మీకు దొరుకుతుంది. ఒక్కసారి రాలేకపోతే మీరు ఫోన్లో మీరు ఎంక్వైరీ తీసుకోండి, కానీ పాసిబుల్ అవుతే రండి, ఓకేనా. సో రాలేకపోతే మీరు వీడియో కాల్లో ఫొటోస్లో ఇవన్నీ కలెక్షన్ గురించి మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటా. మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో పాటు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.